హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు బెజవాడ బ్యాక్ ప్యాకర్. ఇప్పుడు మనం ప్రెజెంట్ 130 days టు ఎక్స్ప్లోర్ ఆంధ్రప్రదేశ్ బైక్ రైడ్ సిరీస్లో ఉన్నాము. అందులో ప్రెజెంట్ మనం ఎక్స్ప్లోర్ చేసిన ప్లేస్ వచ్చేసి శ్రీ కోటిలింగేశ్వర ఆలయం బారువా. మనతో పాటు ఈరోజు ప్రవీణ్ బాబుతో కూడా వచ్చాడు. మనమైతే ఈ టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అసలు ఈ ఆలయం స్పెషల్ ఏంటి అంత అని చెప్పేసి మనం ఉన్న లిస్ట్లో ఇది టాప్ ప్రయారిటీ అన్నమాట. అది కాక ఈరోజు మహాశివరాత్రి స్పెషల్ కదా, అందుకే ఈ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. సో మనం వెళ్ళి ఇంకా లోపల పూజారి కానీ కుదిరితే లేదంటే పబ్లిక్ ఇంటరాక్ట్ అయ్యి ఇది ఒక స్పెషాలిటీ అనుకుందాం. లెట్స్ గో. Sometimes I get so mad, there's no controlling me. My thoughts get so bad, I'm like, I might grab a bat, I don't know. My wrath, my blood boils over like, oh God, here goes. I lost all feeling from my head to my toes. You said some shit that I can't let go, so just stay tuned for the rest of the show. So have you ever felt betrayed? Switches how you see things, realize something needs change. Cause I know you got me fucked up, let me show you what's up. Cause enough is enough. I'll take a face full of pavement just to make a statement. I know there's no turning back. Oh God, adrenaline wasted, so mad I can taste it. I know there's no turning back. I'll do what it takes, I ain't making mistakes like that. I'll play it on your face to make you go take it back. మన సిటీ స్టైల్లో ఐస్ క్రీమ్స్, పాప్కార్న్స్ అవి దొరుకుతాయి కదా, అలా టెంపుల్ దగ్గర వచ్చినప్పుడు. ఇక్కడ మాత్రం చాలా వెరైటీగా మనకి బఠానీలు అన్నీ దొరుకుతున్నాయి. ఇక్కడ దొరికే ఫుడ్ అంతా మీకు చూపిస్తాను ఇప్పుడు. పుచ్చకాయ కాదంట, ఏం పేరేంటి అది? కర్బూజానా? యాక్చువల్ మనం పుచ్చకాయ అంటాం కదా, కర్బూజా అంటే కర్బూజా వేరేది ఉంటుంది. నువ్వు మాత్రం తప్పిపోకూడదు, వెనకాల ఉండాలి. ఆల్మోస్ట్ ఒక తిరణాల వాతావరణం చెప్పుకోవచ్చు మొత్తం. బాబా ఏ మాటగా మాట, ఎంత హెల్తీ ఫుడ్. అటుకులు, బఠానీ, శనగలు. ఎంత? ఇది 20? 40 రూపాయల. అండ్ ఇక్కడ మొత్తం ఈ టైంలో ఇవి ఎక్కువ, బఠానీ కానీ ఇవి శనగలు, అటుకులు. ఫైనల్గా బాదుషా ఉంది. ఎంతమ్మా బాదుషా? 5 రూపాయలు ఒకటి. 5 రూపాయలు అంటే ఎక్కువగా అమ్మా, ఊరికే అంటున్నానులే. తక్కువే. మీరేనా తయారీ మొత్తం? మీ నాన్నగారేనా? అవునా? ఇక షాప్ ఉందా మీకు? ఈ ఒక్క రోజు కోసమేనా? మళ్ళీ తర్వాత ఇంటికి చేస్తున్నారు కానీ ఒక్క రోజు గురించి ఇక్కడ, మిగతా అక్కడ బాగా ఫేమస్, బాగా జరుగుతుంది అన్నమాట మహాశివరాత్రి ఇక్కడ. ఎందుకు? మరి జనాలు బాగానే ఉన్నారుగా. ఓకే, ఇది తక్కువ జనాలు ఇది. ఓకే అదే అదేలే, మాకు అంతే అమ్మేసి వెళ్ళిపోవడమే. ఇక్కడ ఆల్మోస్ట్ సగం బారు అయ్యుతుంది, ఇక్కడే కనబడుతుంది. సో మన ఇక్కడ అసలు త్రికోటేశ్వర టెంపుల్ గురించి, స్పెషాలిటీ గురించి ఇక్కడ పబ్లిక్ ఇంటరాక్ట్ అవుదాం వెళ్తూ. కోటిలింగేశ్వర స్వామి గుడి అంటే ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉందని, దీన్ని గుప్త కాశీ అని కూడా అంటారు. ఎందుకంటే కాశీలోని 1000 లింగాలు ఉన్నాయి, అందుకే కాశీకి మొదటి స్థానం ఇస్తే ఈ ఊరికి సెకండ్ స్థానం ఇచ్చారు. ఎందుకంటే గౌతముడు ఆవుని చంపి పాపం చేస్తాడు. అయితే శివుడు దానికి ఏమంటాడంటే, ఆ ఆవుని నువ్వు తీసుకెళ్ళాలి, చాలా దూరం తీసుకెళ్ళాలి, అది ఆవు ఇక్కడ చనిపోకూడదు అని చెప్తే దాన్ని అలా తీసుకెళ్ళేటప్పుడు కాశీలోని 1000 రక్తం చుక్కలు పడతాయి. అందుకే అక్కడ 1000 లింగాలు తయారవుతాయి. అయితే అలాగా ఇక్కడ కూడా తీసుకుని వచ్చేటప్పుడు ఇక్కడ కూడా 9999 చుక్కలు పడతాయి, కానీ ఆ లాస్ట్ ఒక్క చుక్క పడదు. అందుకే ఇది కోటిలింగేశ్వర స్వామి అయింది, కానీ ఒక్కటి లేదు కాబట్టి గుప్త కాశీ అయిపోయింది అనమాట. అది ఈ గుడికి స్పెషాలిటీ. కోటి లింగాలు ఉన్నాయి, అందులో ఒకటి తక్కువ. అందుకే ఈ గుడికి గుప్త కాశీ అని అంటారు. కాశీ తర్వాత ఈ గుడికి మంచి ఇది స్పెషాలిటీ ఉంది, అందుకే ఎక్కువ మంది వస్తారు శివరాత్రి రోజు కూడా. చాలా మంది శివరాత్రి రోజున మామూలు ఇంకా స్పెషల్ డేస్ మామూలు ఎప్పుడు కూడా వస్తారు, అంటే కార్తీక మాసం ఈ టైంలోని చాలా మంది వస్తారు. పేరేనమ్మా? మోహన్ కృష్ణ. గైస్, దర్శనం అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది. లింగాన్ని చూపించలేదు, నైట్ 12 o'clock చూస్తారంట. అలానే అక్కడ జ్యోతి ఉంటుందంట. బట్ ఏంటంటే మనతో పాటు బామ్మది కూడా వచ్చాయి కాబట్టి వెళ్ళిపోవాలి. అలానే ఇక్కడ పండగ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. అసలు ఇలాంటి పల్లెటూరు పండగ వాతావరణం చేసి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళినట్టు గుర్తు. నిజంగా నాకైతే చాలా సాటిస్ఫైడ్ ఈరోజు, చాలా హ్యాపీగా, చాలా మనశ్శాంతిగా ఉంది. ప్రతిసారి మహేంద్రగిరికి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడికి వస్తారంట. ఇక్కడికి వచ్చి కోటిలింగాలు చూసి దర్శనం చేసుకుంటారంట. ఈ రోజు అయితే ఈ వీడియోని ఇక్కడతో కంప్లీట్ చేసేసి మళ్ళీ తిరిగి రేపు ఇక్కడికి వచ్చి రేపు విజువల్స్ అని చూపిద్దాం. అలానే రేపు పబ్లిక్తో సేమ్ టైం పూజారితో ఇంటరాక్ట్ అవుదాం. ఈ గుడి యొక్క స్పెషాలిటీ కనుక్కుందాం.
సో మనం కోటిలింగేశ్వర ఆలయం లోపల గర్భగుడి లోపలికి వెళ్తున్నాము. సో లోపలికి వెళ్ళి అక్కడ మన కోటిలింగాలు ఇవి చూపించచ్చు కదా? చూపించండి. నో ప్రాబ్లం. లోపలికి పదండి. సో కోటిలింగాలు చూపించడానికి మొత్తం చూడండి అవే ఇగో మొత్తం చిన్న చిన్న బ్లాక్ అవి ఇవే చిన్న చిన్న చేమ గింజలాగా ఉంటాయి. మొత్తం అవే కోటిలింగం అంటారు. ఒకటి తక్కువ కోటిలింగాలు అనమాట అంటారు. ఇక్కడ పూజలు కూడా చెప్పేది ఏంటంటే చాలా కంజెస్ట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ మహాశివరాత్రి రోజు కార్తీక మాసం అప్పుడైతే ఫుల్ ఇంకా మొత్తం దీపారాధనతో ఫ్యాన్ ఉంది కానీ మాకు ఇది కాలేదు మళ్ళీ ఉండలేము. అందుకే ఒక దీపం ఉంటుంది అన్నమాట. ఇగో అక్కడ జ్యోతి ఉంటుంది. దీపాలు కూడా పెట్టేస్తున్నారు చాలా మంది. మేము లోపల ఉండలేము. అదే విషయం. సో జనాలు కూడా ఏంటంటే ఇక్కడ ఇంత కంజెస్టెడ్ కాబట్టి దీపాలు ఇక్కడ ఇచ్చకుండా బయటకు ఇస్తే మంచిది. సేమ్ టైం ఇక్కడ పూజలు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎస్పెషల్లీ కార్తీక మాసం మహాశివరాత్రి రోజు ఫుల్ మొత్తం ఇక్కడ దీపాలు కానీ అంతా వేడిగా ఉంటుంది. జనాలు నిన్న వచ్చా కదా లోపలికి వచ్చామంటే ఒక 5 minutes ఉన్నది చాలా కష్టం. అలాంటి వీళ్ళు ఇక్కడే కూర్చొని నిరంతరం పూజ చేస్తున్నారు, అర్చన చేస్తున్నారు అంటే చాలా గ్రేట్. సో కొంచెం ఇలాంటి గవర్నమెంట్ కొంచెం కేర్ తీసుకొని కొంచెం డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. వాళ్ళకి బాగుంటుంది, ఈ పబ్లిక్ కూడా చాలా బాగుంటుంది. సో హోప్ ఇట్ విల్ హ్యాపెన్ సూన్ అనుకుంటున్నాను. నిన్న నైట్ చెప్పా కదా చాలా బిజీగా ఉన్నారు, అందుకని కుదరలేదు ఇంటరాక్ట్ అవ్వడానికి. సో అందుకే ఈరోజు వచ్చి ఇంటరాక్ట్ అవుతున్నాను. శ్రీ కోటిలింగేశ్వర ఆలయం బారువా ఒక చరిత్ర కానీ అసలు దీని గురించి తెలుసుకుందాం. చెప్పండి. దీనికి మహేంద్రం శిఖరం దృష్ట్యా సముద్ర స్నాన మహోదధే జనార్దన కోటిలింగేశ్వర ముఖం దృష్ట్యా పునర్జన్మ నలభ్యతే అని ఒక శాస్త్రంలో ఉందన్నమాట. ఆ శాస్త్ర ప్రకారం ఈ శివరాత్రి రోజుల్లో యాత్రికులు మహేంద్ర శిఖరాన్ని దర్శనం చేసి అక్కడ నుండి వచ్చి ఇక్కడ బంగాళాఖాతం ఉంది ఆ సముద్రంలో స్నానం చేసి జనార్దన కోటిలింగ 2 దేవాలయాలు అనమాట. జనార్దన కోటిలింగేశ్వర ముఖం దృష్టి అంటే దాన్ని దర్శనం చేస్తే పునర్జన్మ లేకుండా ఉంటుంది. మానవ జీవితానికి కావలసింది ఏమిటి? పునర్జన్మ లేకుండే కోరుకోవాలి. మానవుడు నాకు ఈ ఐశ్వర్యం కావాలని ఎప్పుడు కోరుకోకూడదు. మరుజన్మ లేకుండా కోరుకోవాలంటే దానికి ఈ ప్రకారం. అయితే ఇది పంచపాండవులకు సంబంధించిన చరిత్ర గల దేవాలయం. ద్వాపరాయుగంలో ఈ మహేంద్రగిరులు ఇక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో ఆ కొండలపై అజ్ఞాతవాసం చేస్తుంటారు పంచపాండవులు. అరణ్యవాసం అయిన తర్వాత అజ్ఞాతవాసం 1 సంవత్సరం ఇక్కడ గడిపారు. ఆ టైంలో తండ్రి పాండురాజు యొక్క తద్దినం కోసం మృగం కావాలని వాళ్ళు అక్కడ నుండి చూస్తున్నారు. చూసేసరికి ఇక్కడ ఒక గోవు సంచరిస్తుండేది. ఇప్పటికీ కపిలగుడ్డి అనే పేరు ఉంది. ఇక్కడికి 1 కిలోమీటర్ లోపు ఉంటుంది కపిలగుడ్డి. అంటే అక్కడ ఈ ఆవు కపిల గోవు సంచరిస్తుండేది అనమాట. దాన్ని వాళ్ళు అక్కడ నుండి బాణంతో అర్జునుడు కొడతాడు. కొట్టేసరికి అది చనిపోతుంది. మృగం కదా అని వచ్చి చూసేసరికి ఇది అంటే ఆవు చనిపోయింది. గోహత్య మహాపాతకం నివారణార్థం ఇక్కడ ఆ ఆవు తాలూకు రక్త బిందువులే ఆ లింగాకారం కూడా ఆవాకారంగానే ఉంటుంది. ఆ రక్త బిందువులతోనే 1 తక్కువ కోటి లింగాలు అనేసి ప్రతీతి. దీని తర్వాత ఇక్కడ 12 కిలోమీటర్ల దూరంలో పొత్తంగి అనే విలేజ్ కలదు. అక్కడ పొత్తంగి అంటే పొత్తు, ఆవు తాలూకు పొట్టు. అది లింగాకారం ఏముండదు, బల్లపరుపుగానే ఉంటుంది. అది కూడా ద్వాపరయుగం ఆఖరి వరకు మెత్తగా ఉండేది. ఎప్పుడైతే కలియుగం ప్రవేశించిందో అది గట్టిపడిపోయింది. అక్కడ నుండి మరి మహేంద్ర కొండపై గోకర్ణేశ్వరుడు అంటారు. ఈ గోకర్ణం అంటే ఆవు యొక్క చెవి. అది నలుపాకారంగా ఉండి ఒక రాయి హోల్ ఉంటుంది. ఈ మాత్రం మనం చేయగలుగుతుంది. దానికి గోకర్ణేశ్వరుడు అని కూడా అంటారు, లేక కుంతిదేవులని అంటారు. దాని తర్వాత ధర్మరాజ దేవాలయం అక్కడికి 2 కిలోమీటర్లు. అక్కడ నుండి ఎత్తైన శిఖరంలో భీముని దేవాలయం ఉంటుంది, అది మహేంద్రగిరిలో. అయితే ఆ భీముని దేవాలయం 3 రాళ్లతోనే ఉంటుంది అనమాట. ఒక రాయి పగులు ఉంటుంది. ఈ భక్తులు ఆ భీముని దేవాలయం లోపుకి వెళ్ళి బయటికి రావడానికి ఈ పగుల నుండి వస్తాడు పుణ్యాత్ముడని, మరి లేకపోతే పాపాత్ముడని అక్కడ ప్రతీతి అనమాట. అందరు రాలేరు. అంటే లావైనవాడు కూడా వచ్చేస్తాడు, మరి సామాన్యుడు కొంతమంది జడిసిపోయి మరి రాలేరు. కానీ ఒక పెద్ద పగులు ఉంటుంది, ఆ పగులు నుండి రావాలి. ఇవన్నీ పడమటి వైపు ముఖం ఉంటాయి. ఎక్కడైనా దేవాలయం తూర్పు వైపు ముఖం ఉంటుంది, కానీ ఈ 5 దేవాలయాలు పడమటి వైపే ఉంటుంది. పంచపాండవులతో ద్వాపరాయుగంలో నిర్మించబడిన దేవాలయాలు తప్పితే కలియుగంలో ఎవరు కట్టలేరు కూడా. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సంతాన విషయంలో
లింగోద్భవం అనే కార్యక్రమం చేసేవారు. అంటే ఏరియాలో ఎవరికైనా సంతానం లేకపోతే ఈ శివాలయంకి వచ్చి లింగోద్భవం చేస్తానని సంకల్పించుకొని వెళ్తే గ్యారంటీగా సంతానం అవుతుంది. లింగోద్భవం అంటే మరేం కాదు, ఆ లింగాకారాన్ని ఒక ఆకుతో కప్పి బియ్యం పోయాలి. ఒక 5 సేర్లో 10 సేర్లో అంటే లింగాకారం వస్తే దాని మీద ఒక పోక చెక్క పెట్టేవారు, చిన్న పోక చెక్క. ఆ మంత్రం చదువుతూ ఉండేసరికి ఆ పోక చెక్క జారితే ఆ దంపతులు కూర్చోంటారు కదా, ఎవరికైతే సంతానం లేదో ఆ దంపతులు ఎదురుగా కూర్చోంటారు, వారికి పోక చెక్క ఆ స్త్రీకి మింగించాలి అక్కడే. అది లింగోద్భవం. గ్యారంటీకి సంతానం, పుత్ర సంతానం అభివృద్ధి కూడా. అంటే ఆ ప్రత్యేకత అలాంటిది. ఒకటి తక్కువ కోటి లింగాలు గుప్తకాశి అంటారు. ఇది బారాహరపురం పద్ధతి ప్రకారం. బారాహరపురం అంటే బారా అంటే 12, హరపురం అలానే బారువ. ఒకప్పుడు ఇదంతా కూడా అరణ్య ప్రాంతాలు. మనకి ఎప్పుడు కూడా ఇల్లులు అనేవి ఈ రోజుల్లో కట్టుకుంటున్నాం, అరణ్య ప్రాంతాలు. ఈ అరణ్య ప్రాంతాల్లో ఏంటనేసి అంటే ఇక్కడికి పితృకర్మలు చేయడానికి చాలా ప్రసిద్ధిగాంచిన. ఎందుకనేసి అంటే నదీ తీర ప్రాంతం సాగర సంగం అంటారు. ఎక్కడైతే సముద్రంలో నదీ తీరాలు కలుస్తాయో ఆ సాగర సంగంలో స్నానం చేసినా కూడా చాలా మంచి ఫలితం. అలాంటిది ఈ బారువకి చాలా విశిష్టమైనది. బారువ ప్రసిద్ధి చెందిన దైవ క్షేత్రాలు కూడా ఉన్నాయి. చుట్టుపక్కల కూడా మనకి ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఉన్న దేవాలయాలు. అయితే ఇంప్రూవ్మెంట్ అనేది మనకు కనబడదు. ప్రభుత్వ స్థలాలు ఏది ఉన్నా కూడా ఇంప్రూవ్మెంట్ అనేది కనబడదు. ఈ రోజుల్లో దేవాలయాలు మాత్రం మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నాయి. దీన్ని ఇంక ఇక్కడ ఉన్న ప్రజలు మరి అలాగే మీడియా వారు కానీ వాళ్ళందరూ కూడా ఎంతో కొంత భాగస్వాములు అయితే దీన్ని ఇంకా డెవలప్ చేయడానికి అర్చకులతో పాటు బారువ గ్రామస్తులం కూడా దీనికి ముందుగా ఉంటాము. నేనైతే ఖచ్చితంగా అక్కడికి వెళ్తాను. మహేంద్రగిరికి వెళ్ళి మొత్తం చెప్పిన 5 విగ్రహాలు చూపించడానికి ట్రై చేస్తాను. మొన్న అలో చేయలేదు, బట్ ఖచ్చితంగా ఈ ట్రిప్ శ్రీకాకుళం నుంచి వెళ్ళే లోపల ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చూపిస్తాను. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో గైస్ కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్ బెజవాడ బ్యాక్ ప్యాకర్. జై హింద్.